హాయ్ ఫ్రెండ్స్, మనందరం ఇళ్ళ దగ్గర పెంచుకునేది మందార మొక్క. అందరూ చాలా ప్రేమగా పెంచుకుంటారు అన్నమాట ఈ మొక్కని. అండ్ వీటిలో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒక 14 to 15 టైప్స్ ఉంటాయి. సో ఇంత ప్రేమగా పెంచుకునే ఈ మందారం మొక్కకి ఒక సీరియస్ పెస్ట్ అటాక్ అని ఉంటుంది అనమాట. ఏంటంటే మిల్లీ బగ్. ఇదిగో చూడండి, అది మొత్తం చనిపోయింది అనమాట. అటువైపు వెళ్ళాం, చూపిస్తా. చనిపోయింది దగ్గర, ఇదిగో చనిపోయింది చూడండి. ప్రతి ఇంట్లో ఉండే కామన్ అన్నమాట ఇది. సో దీన్ని ఇప్పుడు ఎలా ప్రివెంట్ చేయాలి, ఈ మిల్లీ బగ్ ని ఎలా చంపేయాలని మీరు ఆలోచిస్తున్నారా? అండ్ 5 ways చెప్తాను దీన్ని ప్రివెంట్ చేయడానికి. ఫస్ట్ ది హ్యాండ్ పిక్, దాని తర్వాత నీమ్ ఆయిల్, దాని తర్వాత థర్డ్ వన్ వచ్చేసి డిటర్జెంట్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి యాష్ అంటే బొగ్గు, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి న్యాచురల్ ఎనిమీస్. ఈ రోజు మనం ఈ 5 ప్రివెంటెడ్ మెథడ్స్ చూద్దాం ఈ మిల్లీ బగ్ కి బాయ్ బాయ్ చెప్పడానికి. అండ్ అంతకన్నా ముందు మన వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ప్రివెన్షన్ మెథడ్ హ్యాండ్ పికింగ్. హ్యాండ్ పికింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఎలా అయితే ఈ మందారం చెట్టుకు వచ్చిన పువ్వుని ఎలా అయితే పిక్ చేస్తున్నామో, అలాగే ఇదిగో ఇక్కడ ఉంది చూడండి పురుగు. ఈ పురుగును పిక్ చేసి తీసేయాలన్నమాట వీటి నుంచి. ఇది అందరికీ ఇష్టం ఉండదు, ఎందుకంటే పురుగులు ఎవరు పట్టుకుంటారు చెప్పండి పురుగుల్ని. ఇలా తీసేసుకోవాలి. అండ్ దీంట్లోనే ఈ ఈ బ్రాంచ్కి ఇలా వచ్చింది కదా, దీన్ని మనం తీసేసుకుందాం అనమాట, ఈ బ్రాంచ్ని. అలాగే ఏ బ్రాంచ్కి వచ్చినా దాన్ని తీసేసుకుంటే అవి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ప్రివెన్షన్ మెథడ్ 2, నీమ్ ఆయిల్. ఒక 2 liters, అంటే నా మొక్కకి ఒక 2 liters వాటర్ సరిపోతాయి. ఈ 2 liters వాటర్లో ఒక 10 ml ఆఫ్ నీమ్ ఆయిల్ యాడ్ చేసుకొని స్ప్రే చేద్దాం. ఇప్పుడు నీమ్ ఆయిల్ యాడ్ చేస్తున్నా వాటర్లో. ఒక 10 ml యాడ్ చేశాను. ఇప్పుడు స్ప్రే చేద్దాం వెళ్ళి. ఇప్పుడు మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేద్దాం వీటి మీద. కంప్లీట్గా స్ప్రే చేయండి నీమ్ ఆయిల్, ఎందుకంటే దీని లైఫ్ సైకిల్ని ఈ నీమ్ ఆయిల్ డిస్టర్బ్ చేస్తుంది అనమాట. ఇలా స్ప్రే చేసుకోవాలి. అండ్ ఇది మిల్లీ బగ్ ఉన్నది ఉండకుండా ఏం చేస్తుంది అంటే, ఒకప్పుడు కాదు హనీ సబ్స్టెన్స్ని రిలీజ్ చేస్తుంది. దాని స్వీట్నెస్కి ఇది ఒక చీమలు వచ్చాయి చూడండి, చీమలు. ఇలా చీమలు అట్రాక్ట్ అవుతాయి. అలా అట్రాక్ట్ అయినప్పుడు ఈ చీమల ద్వారా సూటి మోల్డ్ అనే ఫంగస్ అనేది స్ప్రెడ్ అవుద్ది అనమాట. అదొక బ్లాక్ ఫంగస్. అలా స్ప్రెడ్ అయితే మొక్క మొత్తం చనిపోతుంది. ప్రివెన్షన్ నెంబర్ మెథడ్ 3. ఈ ప్రివెన్షన్లో మనం డిటర్జెంట్ యూస్ చేస్తాం అనమాట. డిటర్జెంట్ అనే కాదు, లైక్ హ్యాండ్ వాష్ అవి కూడా యూస్ చేయొచ్చు. ఇది హ్యాండ్ వాష్, కొలిన్ డబ్బాలు ఉందని కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది హ్యాండ్ వాష్ అనమాట. సో 1 liter ఆఫ్ వాటర్లో ఒక 5 ml యాడ్ చేసుకుందాం. షేక్ చేయండి ఫస్ట్. చేసేస్తాం కదా, ఇప్పుడు తీసుకెళ్ళి స్ప్రే చేయడమే. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ 5 ప్రిజర్వేటెడ్ మెథడ్స్లో ఏదైనా ఒక్క మెథడ్ ఫాలో అవ్వండి. అండ్ అది కన్సిస్టెంట్గా ఒక 2 weeks, అంటే వీక్కి ఒక 2 to 3 times, అలాగా ఒక 2 to 3 weeks కన్సిస్టెంట్గా చేస్తే మిల్లీ బగ్ అనేది తగ్గుతుంది. ప్రివెన్షన్ మెథడ్ నెంబర్ 4. ఈ మిల్లీ బగ్ అనేది శాప్ సకింగ్ పెస్ట్ అనమాట. అంటే శాప్ సకింగ్ అంటే ఆ మొక్క మీద ఆ పురుగు వచ్చి దాని నుంచి ఆ శాప్ని సక్ చేస్తుంది, అంటే దాని బలం మొత్తం సక్ చేస్తుంది అనమాట. అలాంటి దానికి మనం కలెక్ట్ చేసుకున్న యాష్ అంటే బూడిద, ఈ బూడిద వేస్తే అది మొక్క కతుక్కొని దాన్ని సక్ చేస్తాకి, దీని టేస్ట్ వల్ల అది ఇంకా రాదనమాట మొక్క దగ్గరికి. యాష్ని దీని మీద ఇలా అప్లై చేసేసుకోవడమే.
ఫిఫ్త్ ప్రివెన్షన్ మెథడ్ అండ్ లాస్ట్, ఇది న్యాచురల్ ఎనిమీస్. అంటే ఇవి ఏం చేస్తాయి అంటే, ఈ న్యాచురల్ ఎనిమీస్ అనే పురుగులు, లైక్ ఇది మనం మిల్లీ బగ్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఈ మిల్లీ బగ్ అగైనెస్ట్ గా వాటి ఎనిమీస్ ఏంటంటే లేస్ వింగ్స్, లేడీ బగ్ అండ్ బీటిల్స్. ఈ మూడు మీ ఫీల్డ్ లో కానీ మీ గార్డెన్ లో కానీ ఉంటే వాటిని చంపొద్దు. వాటి ఫోటోలు ఇవే, వాటిని చంపొద్దు. అవేంటంటే ఈ మిల్లీ బగ్ కి న్యాచురల్ ఎనిమీ అనమాట అది. ఇవి వచ్చి దాని మీద ఫీడ్ అయ్యి దాన్ని చంపేస్తాయి. సో అవి మీ గార్డెన్స్ లో కానీ మీ ఫీల్డ్స్ లో కానీ ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని చంపకండి. చూసారుగా ఈ 5 ప్రివెంటివ్ మెథడ్స్ మన మందారం మొక్కను ఎలా కాపాడుకోవాలో. సో ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే అందరి ఇంట్లో ఉండే మొక్క ఈ మందారం మొక్క. సో దీనికి కామన్గా పట్టే పెస్ట్ అనమాట ఇది. సో దీన్ని మనం నిర్మూలించడానికి అండ్ ప్రివెంట్ చేసుకోవడానికి ఈ 5 మెథడ్స్ హెల్ప్ అవుతుంది.